9:12లో మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగియుండునని వారితో చెప్పెను. యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఇదిగో త్వరగా వచ్చేస్తున్నాను. వారి వారి క్రియలను బట్టి వారికి నేనిచ్చే ఫలితం నాతో పాటే వస్తోంది. నేను అల్బా, ఒమేగా, ఆది, అంతం, ముందువాడు, తరువాతివాడిగానూ ఉన్నాను. జీవవృక్షం మీద అధికారం ఉన్నవారికి వాకిలి ద్వారా నగరంలోకి ప్రవేశించేందుకు వారి ఆలోచనల ప్రకారం చేసేవారు అదృష్టవంతులు. అవతరించాడనేది తమిళ శైవ సిద్ధాంత గ్రంథం చెబుతుంది. సూర్య గాయత్రి, బ్రహ్మ గాయత్రి అని అంటున్నారు. ఈ మంత్రం రాయబడిన కాలంలో మతమే లేదు. యోహా అనే మాట యూజ్ అనే సంస్కృత భాష నుంచి పుట్టింది. ఎవరి మీద దృష్టి కేంద్రీకరించి ధ్యానించాలి అని వేదాలలోనూ ఉపనిషత్తుల్లోనూ చూస్తే ఒకే ఒక జవాబు పురుషుని మీద అని చెప్పబడింది. శ్రవణ, గురువు ద్వారా దేవుని తెలుసుకోవడం. మనన, విన్నవాటి గురించి ధ్యానించడం, సొంతం చేసుకోవడం. నిత్యోపాసన, నిరంతరం శ్రద్ధగా దేవుని వాక్యాలను ధ్యానించి ఆయనలో నిలిచి ఉండడం. అదే నేను చేస్తున్నది.